ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 1కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని నేర్చుకుందాం. ఆల్ఫాబెట్స్ అంటే అక్షరమాల అని అర్థం. అంటే ఎలాగైతే మనకు తెలుగులో ఆలు ఉంటాయో ఆ విధంగానే ఇంగ్లీష్లో ఏబిసిడీస్ అని ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మొత్తం మనకు 26 అక్షరాలు ఉంటాయన్నమాట. అవి ఏమున్నాయి, ఎలా పలుకుతామో చూద్దాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ విధంగా ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి. ఇవి పలకడం రావాలి ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఇది క్లాస్ నెంబర్ 1. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు స్పోకెన్ ఇంగ్లీష్ మన ఛానల్లో లభిస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇంగ్లీష్ ఏబిసిడీలు కూడా రాకపోయినా కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ఉంటాయి మన దగ్గర మన ఛానల్లో. అందుకోసం ఎవరికైతే స్కూల్ కూడా పోలేరో వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏబిసిడీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.